అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం ఇరుసు మండలంలోని బ్లోఅవుట్ కంట్రోల్లో ఉందని కలెక్టర్ మహేష్ కుమార్ చెప్పారు. కొంతమేరకు ఫ్లేమ్ తగ్గింది. లీక్ అయిన గ్యాస్ మండిపోవడం మంచిది. వారం రోజుల్లో వెల్కు క్యాప్ వేస్తామని ఓఎన్జీసీ అధికారులు చెప్పినట్లు కలెక్టర్ వివరించారు. భూమి పొరల్లో గ్యాస్ ప్రెషర్ తేడాల వల్ల బ్లోఅవుట్ జరిగినట్లు న్యూఢిల్లీ నుండి వచ్చిన ఓఎన్జీసీ స్పెషల్ టీం నిర్ధారించింది. పునరావాస శిబిరాలకు తరలించిన 450 మందిని తిరిగి ఇళ్లకు వెళ్లమని కోరినట్లు కలెక్టర్ చెప్పారు. ఇకపై ఎటువంటి ప్రమాదం జరగబోదని ఓఎన్జీసీ అధికారులు స్థానికులకు సూచించారు. there is some gas leakage. So around 12:30 that formed into a cloud and it has ignited. So దాన్ని కంటిన్యూస్ గా బై ఎస్టర్డే నేను స్టార్టెడ్ అలాంగ్ విత్ ఓఎన్జీసీ టీమ్స్ అందరికీ ఇంటిమేట్ చేసి అక్కడ ఉన్న సరౌండింగ్ విలేజెస్ అందరినీ కూడా ఎవాక్యుయేట్ చేసి రిలీఫ్ సెంటర్స్లో పెట్టడం జరిగింది. దాని తర్వాత టుడే మార్నింగ్ స్లోగా ఫైర్ యొక్క ఇంటెన్సిటీ ఫ్లేమ్ యొక్క స్ప్రెడ్ అంతా కూడా రిడ్యూస్ అవ్వడం జరిగింది. సో రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. సో ఓఎన్జీసీ నుంచి స్పెషలైజ్డ్ టీమ్స్ కూడా రావడం జరిగింది. సక్సేనా గారు డైరెక్టర్ డ్రిల్లింగ్స్ హెస్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజమండ్రి ఉన్నారు ఇక్కడ. అండ్ అట్ ద సేమ్ టైమ్ శ్రీహరి అని చెప్పేసి గై ఫ్రమ్ RCM హ్యాస్ కమ్ ఫ్రమ్ బరోడా. సో దే ఆర్ ఆన్ జాబ్. సో ఎవ్రీథింగ్ దే ఆర్ ఫైనలైజ్. సో ఆల్రెడీ ఒక 4 పంప్స్ అక్కడ ఆపరేట్ చేయడం జరుగుతుంది. జరిగిన దగ్గర ఆ ఇన్సిడెంట్లో ఇప్పుడు రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. సో ఫైర్ ఐ వాస్ టోల్డ్ బై ఓఎన్జీసీ అథారిటీస్ ఫైర్ ఇంకో నెక్స్ట్ 4 days వరకు ఉంటుంది, బట్ విత్ మైనర్ ఫ్లేమ్. సో ఆ ఫైర్ కంటిన్యూ అవ్వడం యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్. ద థింగ్ ఈజ్ యాక్చువల్లీ మనకి లీక్ అయిన గ్యాస్ ఫైర్ ద్వారా ఎగ్జాస్ట్ అవుతే క్లౌడ్ ఫార్మేషన్ లేకుండా డెఫినెట్గా దాన్ని ఫ్యూచర్లో జరిగే ఒక ఇన్సిడెంట్ని ప్రివెంట్ చేయొచ్చు. సో దట్స్ ద రీజన్ అంటిల్ ఆ క్యాప్ మొత్తం ఫిక్స్ చేసేంత వరకు అలా ఫైర్ అట్లీస్ట్ మినిమల్ క్వాంటిటీ అనేది ఫ్లో చేయడం జరుగుతుంది వితౌట్ ఎనీ ఇష్యూస్. మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ సర్వజన